లక్ష్మి, జయదేవ్ ఇక మిత్రగండం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా కూడా మనీషా వినేస్తుంది. ఆ తర్వాత ఇక దేవ్యాని, మనీషా ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన బావగారు ఎందుకొచ్చారు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు ఇక మనీషా అంటుంది, అంకుల్ వచ్చింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదంటీ, మిత్ర కోసం అని చెప్పి అనగానే, మిత్ర కోసమా, దేనికి అని చెప్పి అడుగుతుంది దేవ్యాని. మిత్రకి మళ్ళీ గండం మొదలైంది ఆంటీ అని చెప్పి చెప్తుంది. మిత్ర ఒక ప్రమాదంలో పడబోతున్నాడంటీ, మిత్రపై ఒక అటాక్ ప్లాన్ చేశారంట ఆ నరసింహం వాళ్ళు అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది. ఇక దేవ్యాని ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి వాళ్ళు కాసేపట్లో గుడికి బయలుదేరదాం అనుకుంటారనమాట. ఇక అందరూ ఫ్యామిలీతో సహా. ఇక ఈ రౌడీలు, నరసింహం తరపు రౌడీలు వస్తారనమాట. ఒక పెద్ద వ్యాన్ వేసుకొని 5-6 రౌడీలు దిగుతారు మిత్ర వాళ్ళ హౌస్ ముందే, అంటే అదే లక్ష్మి వాళ్ళ ఇంటి ముందు దిగి ఇక మిత్ర ఏమో ఫోన్లో మాట్లాడుతూ అక్కడ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక రౌడీలు వ్యాన్లో నుంచి దిగి ఇలా అనుకుంటూ ఉంటారు, మనం చంపాల్సిన మిత్ర ఈ ఇంట్లోనే ఉంటాడు, మనం కాసేపట్లో రెడీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళబోతున్నారు. ఇక గుడికి వెళ్ళే టైంలోనే మనం మిత్రాన్ని అటాక్ చేయాల్సిందే, మిత్ర మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఆ రౌడీలు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి లక్ష్మి ఎలా సేవ్ చేయబోతుంది, లేదంటే మనీషా క్రెడిట్ తీసుకోబోతుందా, మరి ఏమైనా డిఫరెన్సెస్ రాబోతున్నాయా ఏంటనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.